ఏంటి వస్త్రీ బిస్త్రీ కంటే చెప్పక్కర్లేదురా. అలా కాదు మాకు మీ పెద్ద అబ్బాయి కోసం మంచి మాట. పెద్ద అబ్బాయి ఆత్మలు ముందు ఉంటాడు. చాలా అడుగు మా తమ్ముడు అన్యూన్యంగా ఉండే కుటుంబాలు ఎవరు ఉంటారంటే ఫస్ట్ నెంబర్ లో ఎక్కువ వాళ్ళు తప్ప ఎక్కువ వాళ్ళు ఉంటారు. ఏ చెప్పను వాడండిరా బిక్క వాళ్ళే అన్యోన్యంగా ఉంటారు నిజంగా. ఇప్పుడు ఏ ఫ్యామిలీలో గొడవలు ఉంటాయి. ఈ ఫ్యామిలీ గొడవలు ఉంటాయి. ఎప్పుడైనా నవ్వుతుంటారు వీళ్ళు. అలాగే అందరూ ఉండాలని కోరుకుంటున్నాం. అదే మాట్లాడతారా? అది ఆవిడ వల్ల అది నువ్వు చెప్పడం అది చెప్పాలి. అది చెప్పాలా అల్లుడు? నాకు తెలీదు, నువ్వు చెప్పాలి. ఎవరి వల్ల అంటే మాయ వల్ల, మీ బిడ్డల వల్ల, ఫస్ట్ ఎవరు? వచ్చిన కోడల వల్ల. ఫస్ట్ ఎవరు? ఇంటికి యజమాని ఎవరు? యజమాని వల్ల అవును కదా, అది ఆయన వల్ల. రైట్, వెరీ గుడ్. మాట్లాడదాం. చెప్పండి కొట్రా. నీ పేరు అంటే సోర్స్ ఎక్కువ ఉంటుంది. ఓకే, అందరికి కూడా ఒక కుటుంబ పెద్ద ఈరోజు ఇలా కలవడం అనేది మా అందరికీ చాలా ఆనందకరం. మరి ఇది కారణాన్ని మరి మన విజయ్ అలాగే మా కోళ్ళు కూడా అలాగే ఈరోజు అందరూ కూడా ఫుల్గా ఎంజాయ్ చేసి మరి మార్నింగ్ వరకు కూడా అందరం కుటుంబంగా అందరూ కలిసి ఉండాలని నా కోరిక. వాళ్ళిద్దరు భార్య భర్తలకి ఒక క్వశ్చన్ అడుగుతారా చెప్పండి. అడుగుతారా? ధైర్యంలో ఎవరైనా అడగచ్చు, ధైర్యంలో ఎవరైనా అడగచ్చు, ఎవరైనా అడగచ్చు, ధైర్యంగా ఉన్న వాళ్ళు ఎవరైనా అడగచ్చు. ఓకే సరే, మీరు అడిగిన క్వశ్చన్ కరెక్టే. ఫైనల్ గా మీ అక్క భయపడి నాకే, ఫైనల్ గా మీ అక్క భయపడి నాకే అంటే అత్త వచ్చేస్తుంది అక్కడ. పెట్టుకోండి, వీడియో పెట్టుకోండి. ఆంటీకి పంపిద్దాం. ఓకే ఓకే, ఇంకో క్వశ్చన్ ఎవరిని అడుగుతారా? ఎవరైనా అడుగుతారా? ధైర్యంలో ఎవరైనా అడగచ్చు. అంతలేదు, వేస్తాడు సంస్థను. ఈ నైతికత్వం నీతి పుడల దగ్గర ఉందా లేదా? కాచిన నువ్వు ఒప్పుకున్నావా? సరే, కొన్ని మంచి మాటలు చెప్పు. అంతా అయిపోయింది. ఎంత ఇప్పుడు ఎక్కడికండి? పలారం ఇంకా చాలా ఉందండి ఇక్కడ. అదే ఒకటి సరే చెప్పాలి. చెప్పండి. తర్వాత చెప్పిన తర్వాత చిన్నాళ్ళలో నీకేమి ఇష్టం? మంచి క్వాలిటీస్ ఉంటాయి కానీ చాలా కోపం ఎక్కువండి. వా అందరిలో ఉండేదే. ఇంకేమైనా క్వశ్చన్స్ ఉన్నాయా ఎవరికన్నా? ఆటోలో లాంగ్ డ్రైవ్కి వెళ్ళారు ఎప్పుడైనా? లాంగ్ డ్రైవ్కి వెళ్ళారు ఎప్పుడైనా? లాంగ్ డ్రైవ్ అంటే దూరంగా ఎక్కడికైనా వెళ్ళారా? రోజుకు 400 వస్తాయి సార్. అసలు అలాంటి ఏం జరగలేదండి. ఇద్దరు కూడా ఎక్కడికి వెళ్ళలేదండి. గుర్తు పెట్టుకోండి, తీసుకెళ్ళాలి బయటికి. అత్తయ్య గారు ఖాళీ చేసుకోవాలండి, ఖాళీ దొరకదు, ఖాళీ చేసుకోవాలి మనమే. ఓకే, కొన్ని మంచి మాటలు చెప్పాయి. ఇంటికి వేసినాదా వందనాలు. ఇక్కడికి రావడానికి చాలా ట్రై చేసాం, కారణం వల్ల కుదరలేదు. కానీ చివరికి ఏదో విధంగా మేము ఖాళీ చేసుకున్న ఫ్యామిలీ అంతా. అంటే ఈ ట్రిప్ ఇంచుమించు 1.5 మంత్ నుంచి ముందు నుంచి స్టార్ట్ అవుతుంది, క్యాన్సిల్ అవుతుంది. ఏంటి కారణం అనుకుంటే కొంతమంది అందరికీ కుదురుతుంది అనుకున్నారు, లేదనుకుని ఎలాగ వాయిదాల మీద వస్తుంది. మొత్తం మీద
చిన్న రవి వాళ్ళ మిస్సెస్ కలిపి మొత్తం మీద ప్లాన్ చేశారు. నాకు చాలా హ్యాపీగా ఉంది. ఎందుకంటే ఇంతమంది ఒకేసారి ఇలాగా గ్యాదర్ అయ్యి ఫ్యామిలీ మెంబర్స్ అందరూ ఇంత టైం స్పెండ్ చేయడానికి మనకి మరి సగభాగం ఈ అవకాశం కల్పించిన ఫ్యామిలీకి, అలాగే ఇంత కార్యక్రమం చేయడానికి ఒక ఫ్యామిలీని తిట్టాలి అంటే చాలా కష్టం. అలాంటిది ఇంతమంది ఫ్యామిలీ మెంబర్స్ అందరినీ ఒక దిక్కున సెట్ చేసినందుకు నేను హృదయపూర్వకంగా ఒకటే కాదు, ఇంకొక మహానుభావుడు ఉన్నాడు, పంపించి వెళ్ళిపోయాడు. ఆడితే మొత్తం క్రెడిట్ నాది కాదు, ఆడితే క్రెడిట్ ఇంకేం చెప్పరా? ఇంకా బోళ్ళు ఉన్నాయి, ఇంకా బోళ్ళు ఉన్నాయి. మేము అబ్జర్వ్ చేసాం పైనుంచి, ఇక్కడి నుంచే నువ్వు మాట్లాడుతుంటే అక్కడి నుంచి స్పీచ్ వస్తుంది నీకు. కావాలి ఇప్పుడు మాకు తెలియదు. అది హార్ట్ గా బ్రెయిన్ రా. అంటే ప్రతిదీ అలాగే కింద నుంచి చెప్తారా? అలానే ఏం లేదు, నేను ఏది చెప్తే అదే. నువ్వు ఏది చెప్తే కాదు, నువ్వు ఏది మాట్లాడాలో కింద నుంచి అందించారు. ఇప్పుడు అదేం లేదు. ఈ విషయంలో ఒప్పుకుంటాను, ఎందుకంటే నేనేం చేసినా తను నాకు ప్రతి విషయంలో కూడా సపోర్ట్ చేస్తాను. మరి మంత్రి అంటే అలా ఉండదు. మరి భార్య అంటే మంత్రి. మరి సరే, అక్కలో నీకు నచ్చిన విషయం ఏంటి? లావు మాత్రం చెప్పకరోయ్. అక్కలో నీకు నచ్చిన విషయం ఏంటి? ఇంకొక విషయం, మా మిస్సెస్ కొంతమంది, నేను ఎలా చెప్తాను ఎవరో ఫీల్ అవుతారు, ఒక వ్యక్తి ఇంకొక వ్యక్తిని ప్రేమించాలంటే చాలా కష్టంగా ఉంటుంది. ఒక ఫ్యామిలీలో మా గొప్పని కాదు, మా ఆవిడ దగ్గర ఉన్న ఒక హ్యాబిట్ ఏంటంటే ఎవరితోనైనా తొందరగా కలిసిపోతుంది, కలుస్తుంది. ఒప్పుకుంటాం, వేరు వీళ్ళు వేరే ఉంటుంది. అటువంటి వేరియేషన్ ఏమి ఉండదు. ఎవరు వచ్చినా సరే ఇంటికి రిసీవ్ చేసుకోవడంలో నేను ఏది చెప్తే అది. ఈ విషయంలో మాత్రం నేను 100కి 100% మా మిస్సెస్కి సపోర్ట్. మేము అందరం కూడా అంతే ఓటేసాం. అక్క వల్ల అంటే అక్క తీసుకున్న ఏదైనా చిన్న చిన్న డిసిషన్స్ వల్ల ఎప్పుడైనా డిసప్పాయింట్ అయ్యావా? చాలా సార్లు. మేము ఒప్పుకోం. ఒక సందర్భం ఏమైనా, ఒక్క సందర్భం అలా నేను లేదు, ఉండదురా. అనుకున్నది తను అనుకున్నది వెంటనే అయిపోవాలి. దాంట్లో కొంచెం స్లో నేను, ఎందుకంటే వెనకే ముందుకు కొంచెం ఆలోచిస్తాను. కానీ అలా ఉండదు, ఏదన్నా అనుకుందంటే ఆ పని అయిపోవాలి, అది అంతే తప్ప ఇంకా వేరేగా ఏమీ ఉండదు. మీ లవ్ ఎలా స్టార్ట్ అయింది? వాళ్ళ లవ్ ఎలా స్టార్ట్ అయింది అడుగుమని. మీ లవ్ ఎలా స్టార్ట్ అయిందో చెప్పండి. చెప్పాలంటే ఇంచుమించు 165 రోజులు పడుతుంది. అది నేను క్లుప్తంగా చెప్పనా, వాళ్ళ నాన్న అక్కడ సేవ మొదలెడితే ఆవిడ పరిచయం చేసి ఆడిని ప్రేమించేసింది. చెప్పడానికి చిన్నదైతే చెప్పచ్చు, మాటలు వాటికి అయితే ఓకే. ఫార్వర్డ్ చేసింది. ఏమైనా పర్లేదు. ఓకే, థ్యాంక్ యూ. అండ్ ఇప్పుడు రాగంపేట నుంచి మన రత్నకుమారి గారు వచ్చి ఏమైనా క్వశ్చన్స్ ఉన్నాయా కింద వాళ్ళకి? చాలా ఏమైనా క్వశ్చన్ అడగండి. అడుక్కోండి రా. ఏమైనా క్వశ్చన్స్ అక్కడ వరకు మనకి అసలు అవ్వండి బాబాయ్. అసలు ఏమీ లేదండి, సారీ, మందు ఎక్కువైంది అంతే. మీరు పొడిగెందుకు ఎదగలేదు? పొడిగెందుకు ఎదగలేదు? ఒక క్వశ్చన్ అవకాశం వచ్చింది. అంటే భయమా? డైలాగ్ అంతేగా, అంతేగా. సరే సరే, నేను అడుగుతాను నీకు చిన్నలో నచ్చింది ఏంటి? అంటే నచ్చింది ఏంటనంటే మా ఆయన మొత్తం నాకు నచ్చుతుంది, అది కాదు మ్యాటర్. ఏ క్వాలిటీ నీకు బాగా ఇష్టం? మైక్
కోపగించినప్పుడు నాకు తెలియకుండా ఏం చేసి పెడతాడు, అది బాగా నచ్చింది. ఓకే అది మళ్ళీ మళ్ళీ కోపం ఇచ్చు అంటే అది అప్పుడప్పుడేనా లేదా ఎప్పుడు అప్పుడప్పుడు నిమిషం అసలు అమ్మలు కాదు ప్రతిసారి కోపం ఇచ్చినప్పుడా? నేను ఎక్కువ డామినేట్ చేసినప్పుడు కోపగించినప్పుడు సారీ చెప్పడం, ఎక్కువ మాట్లాడు కానీ వస్తువులు చూపిస్తాడు. ఓసని అమ్మ అలా వేసాడు దెబ్బ. ఇంకేమైనా మంచి వాళ్ళు క్యాంప్ కోసం కానీ మంచి మంచి అంటే పువ్వులు లాంటియా తిని లాంటియా? తినడానికి ఏమంటే మాకు డౌట్ వచ్చిందని. అంటే మీకు ఒకటి అర్థం కాదా, ఇంకా అక్కడ చిన్నపిల్లలా చూస్తున్నాడు ఆయన. అవునా క్యాంప్ అయితే నాకు బాగా నచ్చింది. మీ ఆయన గారు యాక్చువల్లీ ఎక్కడికి ఎప్పుడు ఈవిడెళ్ళినా ఈవిడేది పిల్లలిద్దరు తప్ప ఇంకెవరు రారు. ఆయన ఏళ్ళకి పాల్గొనడానికి కారణం మీకు ఎలా ఉంది, ఆ ఫీలింగ్ ఎలా ఉంది? అసలు చాలా సంతోషంగా ఇంత సంతోషంగా మీ ఆయన గారితో మీరు ఇక్కడ ఉండడం ఇంత సంతోషంగా ఇంతకు ముందు ఎప్పుడైనా ఎక్స్పీరియన్స్ చేశారు? లేదు అసలు జీవితంలో లేదు, ఇంతమంది ఫ్యామిలీస్ ఇలా ఉండడం అనేది చాలా ఆయన సంతోషంగా గారితో ఉంది. మేము ఒక ర్యాపిడ్ ఫైర్ ఒక క్వశ్చన్ అడిగిస్తాం, ఆ క్వశ్చన్ సమాధానం చెప్పాలి మరి. ఓకే ఆయన రప్పిస్తాం మేము, ఆయన రప్పిస్తాం. ఇంకేమైనా మీరు చెప్పవలసింది అంటే చెప్పండి. మాట్లాడడానికి అవకాశం రావాలని కోరుకుంటున్నాను. ఇంతమంది ఫ్యామిలీస్ రావడం అనేది నాకైతే అసలు ఇలా వస్తాము ఆయన అసలు వస్తాడని అనుకోలేదు. రావడం అనేది చాలా హ్యాపీగా ఉంది. అందులో ఇంకొకటి ఏంటంటే మంచి వాతావరణం. స్టెప్ అసలు నిన్న మొన్న కూడా వాతావరణం చాలా బాగోలేదు. ఈ రోజు మా అందరి కోసం మంచి వాతావరణం దేవుడు ఇచ్చేయడం అనిపిస్తుంది. అందరికీ థ్యాంక్ యూ. ఇప్పుడే నేను కింద అబ్జర్వ్ చేశాను, మరి పార్టిసిపేట్ చేసిన వాళ్ళందరికీ కింద ఐస్ క్రీమ్స్ ప్రిపేర్ చేస్తున్నారు పిల్లలు. ఏ తప్పకుండా వావ్ వందనాలు. ఈ కార్యక్రమం ప్రారంభించినప్పటి నుంచి తిడతానే ఉన్నాడు. చిన్నోడు చాలా టెన్షన్ పడ్డాడు. అయితే ఇది ప్రారంభం నుంచి కూడా ఎక్కడెక్కడో విదేశాల్లో తిరిగి వచ్చాడు. అయినప్పటికీ అందరినీ ఒక తాటి మీదకి తీసుకురావాలి, అందరినీ ఒక కుటుంబంగా, మరి కుటుంబం అంతా కలిసి ఉండాలని ఎంతో ఆశపడ్డాడు. అలాగనే మరి అనిష కూడా ఎంతో సహకరించారు. నాకే ఇసుకొచ్చి అప్పుడప్పుడు ఎవరే ఎందుకురా అందరిని ఇబ్బంది పెడుతున్నావు, ఎవరికి వీలుంటే వాళ్ళు వస్తారు, రానోళ్ళు మాత్రం ఇబ్బంది పెట్టవద్దు అని పదే చెప్తూ ఉండేవాడిని చిన్నోడు. ఎందుకంటే అందరిగా ఆర్థిక పరిస్థితి కొంచెం ఇబ్బందిగా ఉండొచ్చు. మరి మనము రమ్మన్నప్పుడు వాళ్ళు రాకపోవచ్చు, లేకపోతే ఇంకా ఏ ఉద్యోగాల విషయంలో కూడా కొన్ని ఒడిదుడుకులు ఉంటాయి. కాబట్టి అందరికీ అనుకూలమైతేనే, ఎవరికి అనుకూలమైతేనే వాళ్ళని రమ్మను. పోనీ పలానా వాళ్ళు రాలేదని మాత్రం ఎవరి మీద కోపడద్దు బాబు అని ప్రతిసారి ఫోన్ చేసిన వాళ్ళకి అదే చెప్పేవాడిని. కానీ ఇలా కూడుకుంటాం. నాకు గుంటూరు పెళ్ళికి వెళ్ళినప్పుడు సంతోషంగా వెళ్ళాం. అప్పుడైతే ఇంతమంది కూడా కాదు. నిజంగా దేవుడు మంచి సమయం ఇచ్చాడు. అలాగనే వాతావరణం కూడా అనుకూలంగా ఉంది. 2 రోజుల కింద చాలా ఇబ్బందిగా అనిపించింది. ఇంత ఖర్చు చేసి ఇంత చుట్టాలు అందరూ ఒక దిక్కు చేరుతున్నాం, ఏమాత్రం తిరిగి వచ్చినా ఏమి వచ్చినా కానీ ఇబ్బంది పడతామేమో చిన్నపిల్లలతో అనుకున్నాం. కానీ వచ్చేటప్పుడు ప్రార్థన చేసుకుని మరి 2 రోజులు బట్టి ప్రార్థన చేస్తూనే ఉన్నాం. మరి దేవుడి కృపను బట్టి అందరూ ఎలా సమకూడి వచ్చినందుకు అందరికీ మరొకసారి వందనాలు. ముఖ్యంగా చదువుకుని పిల్లలకు ఒక మాట చెప్పాలని ఆశపడుతున్నాను. మేమంటే చదువుకోలేదు, కానీ మా పిల్లలు అలా ఉండకూడదు. మా పిల్లలు కూడా ఉద్యోగాలు చేయాలి అని ఒక ఆశ. మనం ఒకరి దగ్గర పని చేస్తున్నాం, అలా కాకుండా మన పిల్లలే ఒకళ్ళు ఇంకొక నలుగురిని పోషించే విధంగా ఉద్యోగాలు చేయాలని ఆశపడుతున్నాను నేను. ఆడపిల్లలకి మగోళ్ళకి మరి అలాగే మన కుటుంబంలో సకానికి సగం మంది ఉద్యోగాలు, గవర్నమెంట్ ఉద్యోగము, చిన్న ఉద్యోగము, పెద్ద ఉద్యోగము చేస్తున్నారు. మరి అది మనసులో దృష్టిలో పెట్టుకుని మొక్కురోళ్ళు కానీ ఆడపిల్లలు కానీ తల్లిదండ్రుల మాటలు మాత్రం జవదాటకుండా జీవించాలి. అది ఒక ఆశ. ఎందుకంటే లోకం అతి భయంకరమైన దినాల్లో ఉన్నాం కనుక మరి తల్లిదండ్రుల మాటలు బిడ్డలు ఆలకించండి. మీ తల్లిదండ్రులు ఏది చెప్పినా మీ మేలు కొరకే, మిమ్మల్ని ఏం పాడు చేయలేని మాత్రం కాదు ఈ మాటల్లో. మరి అలాగనే నా నుంచి మా ఆవిడ వచ్చిన కాడి నుంచి నాకంటే దేవుడు అంటే వెళ్దో, అంటే నలుగురిలో తిరుగుతుంది వెళ్దో మొత్తం. అదే ఇప్పటివరకు ఓకే, ఇది బాగుంది. ఇప్పుడు నేను అడిగే క్వశ్చన్ ఏంటంటే
మీ ఆవిడ గారిలో మీకు నచ్చిన క్వాలిటీ ఏంటి? అండ్ ఇప్పుడు మీ ఆవిడ గారిని చూసి మీరు ఏ విషయంలో మా ఆవిడ గారిలో నేను చూసింది ఏంటంటే, ఎవరు వచ్చినా ఎంత విరోధులు వచ్చినా అప్పుడే దవడ మీద కొట్టేసి మళ్ళీ వేస్తారమ్మా అంటే నిజంగా కడుపులో కూడి తీసి పెడతారు. అత్తగారిని ఓపోడు కాదు, అమ్మాయిని ఓపోడు కాదు, బంధువులు కాదు. నేను అంటాను, ఇప్పుడే కదా మన మీద తీసుకున్నారు కోసుకున్నారంటే ఆ దేవుడే చూసుకుంటాడు, మనం అస్సలు ఆ విధంగా ఉండొద్దు అంటారు. నేను ఏదైనా పొరపాటు మాట్లాడితే దానికి గంట అరగంట పాటు క్లాసు నాకు. ఆ క్లాసులోనే నాకు మైండ్ బ్లాక్ అయిపోయి ఇబ్బంది గాలికి వచ్చాను. అది మరి నాకు తెలిసి మాట్లాడతానో తెలుగు మాట్లాడతానో తెలియదు, కానీ మళ్ళీ సరి చేసుకుంటాక దేవుడు మంచి అవకాశం ఇచ్చాడు. మరి నా భార్య అయితే నన్ను చాలా చాలా ఆప్యాయతగా ఉంటుంది. మరి తను మరి నేను ఏనాడో చేసుకున్న పుణ్యమేమో నాకు తెలియదు, కానీ నన్ను మాత్రం ఒక చిన్న కుర్రోడు వల్లే చూస్తుంది. ఎందుకంటే ఇతనికి అర్థమవుతో అని తను అనుకుంటా తప్ప నేను దాన్ని నాకు తెలుసు అని గర్వపడతానేమో అనుకున్నాను. నాకు తెలియదు కదా అందుకనే మాట్లాడనేమో అని నేను ఎమ్మన్నే సరి చేసుకుంటాను. నేను సరి చేసుకుని మళ్ళీ దాన్ని ఒక తాట మీద కొట్టక నేను చాలా ప్రయత్నిస్తాను. దాన్ని మరి తను ఎంతో అనారోగ్యవంతురాలైనా కానీ ఎంతో కుటుంబాన్ని పోషించుకొస్తుందా. కుటుంబాన్ని నేను ఏ విషయంలోని కూడా నేను నా వల్ల అయితే కాదు, నేను ఏదైనా రూపాయి డబ్బులు తెచ్చితే చెయ్యాలి తప్ప చేసేదంతా ఆవిడే. ఆవిడ ఏదంటే అది దాని మీద చేస్తాను. ఆవిడే యజమానురాలు, ఆవిడే ఎప్పటికీ ఆవిడే. ఇంకా నా మనవల పెళ్ళిళ్ళు కూడా చూడనిస్తే దేవుడు ఆవిడ చేతి మీద జరుగుతాయి అమ్మని. అంతే.